వెళ్ళిపోయి యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునిగాడు? ఒకసారి మునిగాడు. వచ్చిన స్వస్థత. మళ్ళీ రెండోసారి, మూడోసారి, 3 సార్లు మునిగాడు. దేహం అంతా చూసుకున్నాడు, స్వస్థత రాలేదు. ఏమొస్తుంది తెలుసా ఆయనకి? కోపం, అసహనం. ఏంటి నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారు? నేను ఆ దేశం నుంచి ఈ దేశానికి వస్తే యోర్దాను నదిలో మునగమన్నాడు, మునిగితే నాకు స్వస్థత రావట్లేదని చెప్పేసి అన్నీ చేస్తున్నాడు. ఇంక ఏం చేశాడు? 7 సార్లు మునగమన్నాడు కదా, 3 సార్లు అయిపోయింది. ఇంక ఎన్నిసార్లు మిగిలింది? 4 సార్లు, 5, 6, 7 మునిగి పైకి లేచేసరికి ఆయన దేహం అంతా కూడా ఎట్లా ఉంది తెలుసా? పసిపిల్లల దేహం వలె ఉందంట. ఎలా ఉంది? పసిపిల్లలు. చిన్న పిల్లల్ని చూస్తాం కదా, వాళ్ళ దేహం ఎలా ఉంటుంది? చాలా స్మూత్ గా ఉంటుంది కదా, సాఫ్ట్ గా ఉంటుంది. అవునా? ఫేస్ కూడా ఎలా ఉంటుంది? సాఫ్ట్ గా ఉంటుంది. వాళ్ళని చూస్తే వాళ్ళకి ఇలా అనాలనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళని చక్కగా ఎత్తుకోవాలనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఈ నయమాను కూడా ఎంత పెద్ద వ్యక్తి కదా, పరాక్రమశాలి, చాలా బలము గల వ్యక్తి. అతని దేహం ఎలా మారిపోయింది? చిన్నపిల్ల, పసిపిల్ల దేహం వలె